విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, కాలేజ్ వద్ద ఉద్రిక్తత. విశాఖపట్నం మధురవాడ పరదేశపాల నారాయణ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. చదువుపై ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి కాలేజ్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్రవంశీ 17 సంవత్సరాలు, ఒడిశా రాష్ట్రంలోని రాయ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థి. చదువుపై సరైన దృష్టి పెట్టడం లేదని లెక్చరర్ మందలించడంతో మనస్తాపానికి గురైన చంద్రవంశీ కళాశాల భవనం పైనుంచి దూకి తన ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళన, ఉద్రిక్తత. ఈ ఘటనపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI కార్యకర్తలు కళాశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యాన్ని కార్యమంటూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో పియపాల పోలీసులు SFI నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు. కేసు విషయంలో పోలీసులు సరిగ్గా దర్యాప్తు జరపడం లేదని నీరు కారుస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని మరోసారి గుర్తు చేస్తోంది. చదువు ఒత్తిడి, అకాడమిక్ ప్రెజర్ విషయంలో కాలేజీలు, లెక్చరర్లు మరింత జాగ్రత్త వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. జిందాబాద్ SFI, జిందాబాద్ SFI. నారాయణ విద్యార్థికి న్యాయం చేయాలి. నారాయణ విద్యార్థికి న్యాయం చేయాలి. నారాయణ విద్యార్థికి న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. mana nak kerja అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులు సిగ్గు. అధికార పార్టీ నారాయణ కొమ్ము కాస్తున్న పోలీసులు సిగ్గు. Alana
జోన్ ప్రధాన కార్యదర్శి CI2 రాజ్ కుమార్ నా పేరు. పరదేశ పాలనలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీలో విద్యార్థి రాత్రి 11 గంటలకి మరణించడం జరిగింది. ఎందుకు మరణించారు అంటే అబ్బాయికి రీసెంట్గా చెయ్యి ప్యాచర్ అయింది. ప్యాచర్ అవ్వడం వల్ల ఇంటికి రెస్ట్ తీసుకొని వెళ్ళి వచ్చాడు. రావడం వల్ల మాస్టర్ గారు క్లాస్ టీచర్ గారు పిలిచి మీరు 3 నెలలు రెస్ట్లో వెళ్ళారు కాబట్టి విద్యా తరగతుల మీద దృష్టి పెట్టి గట్టిగా చదవాలి, చదవకపోతే మీరు ఫెయిల్ అవుతారని చెప్పడం జరిగిందంట. దానికి ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యి నేను ఎలాగా ఫెయిల్ అయిపోతానని చెప్పి 5వ అంతస్తు మీదకి వెళ్ళి దూకియడం జరిగింది. దూకిన వెంటనే మరణించాడు. మరణించినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ప్లేస్ ఏదైతే ఉందో యాజమాన్యం కడిగేసింది. ఇప్పుడు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? బాధ్యులకి ఎలా న్యాయం చేస్తారు? అబ్బాయికి నాన్న కూడా లేడు, తల్లి ఏదో కూలి పని చేసుకొని చదివిస్తుంది. ఇక్కడ ఏదైతే చదివిస్తున్నటువంటి ఆ తల్లి ఆరాధన మనం ఎవరూ తీర్చలేంది. కాకపోతే ఈరోజు కాలేజీ నారాయణ చైతన్య కాలేజీలు ఏవైతే ఉన్నాయో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. జరగనందుకు వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండడం, అధికార పార్టీలకి ఇటువంటి జరిగినవన్నీ మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే నారాయణ కాలేజీని సీజ్ చేసి పూర్తిగా ఆ ఫ్యామిలీకి న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలుగా ఆ ఫ్యామిలీకి అండగా ఉండి ఆందోళన చేస్తాం. ఇక్కడ ఈ పరిధిలో పిఎం పాలెం, ఆనందపురం, తగరపొలస ఈ పోలీస్ సిబ్బందితో సీన్ ఆఫ్ అఫెన్స్ విలేకరులు కూడా చూడనివ్వడం చాలా దుర్మార్గం. సీన్ ఆఫ్ అఫెన్స్ని ఎందుకు మీరు కప్పిపుస్తున్నారు? వెంటనే బహిర్గతం చేయాలి. ఎవరికి అడగమని చెప్తే యాజమాన్యం కడిగింది, ఇది కూడా బయట పెట్టాలి. పెట్టకపోయిన వెడల వెంటనే కాలేజీని సీజ్ చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాది ఒరిస్సా బర్గడ్ డిస్టిక్. రాత్రి 11:30కి అబ్బాయి మామూలుగా ఇలాగా బిల్డింగ్ మీద దూకేయని చెప్పారు. కే చంద్రవంశీ అండి, మా వదిన గారు అబ్బాయి అండి. రాత్రి నైట్ 11:30 ఆ టైంకి. అసలు ఏం చెప్పలేదండి. ఇప్పుడు వరకు ఇప్పుడే మేము అరగంట అవుతుందని వచ్చింది. అక్కడి నుంచి వస్తాం మాకు 12 గంటలు 13 గంటలు పట్టేద్దండి. ఏం మాట్లాడుతుంది అసలు లేదండి. ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, మర్చిలో ఉన్నాడు. న్యాయం చేయాలి. వాళ్ళ డాడీ లేని, వాళ్ళ తాతగారు లేని, ఎవరు లేని, వాళ్ళ మమ్మీకి ఒకడండి. ఇంకో సిస్టర్ ఉండండి. వాళ్ళిద్దరిని ఎలాగోలా మొత్తం మీద వాళ్ళ మమ్మీ బట్టలు మిషన్ కుట్టుకుని ఏదో సంపాదించి మొత్తం మీద చదివిస్తాగా పంపితే నాన్న వాళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు మట్టుకు ఏం చెప్పలేదు. వెళ్ళండి. ఏమంటున్నారు ప్రిన్సిపల్ సార్ సైలెంట్గా ఉన్నారు.